వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? మనం డెమాన్స్ట్రేట్ చేయడం అంటే ఏదైనా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము లేదా దాని గురించి పర్టికులర్గా చెప్పడము, చూపించడాన్ని మనము డెమాన్స్ట్రేషన్ అంటాం కదా. సో ఇవి కూడా అంతే. డెమాన్స్ట్రేషన్ ఏదైతే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయో ఒక పర్టికులర్ దాని గురించి చెప్తాయి అన్నమాట. ఇందులో ఉన్నటువంటి వర్డ్స్ వచ్చేసి దిస్, దట్, దీస్, దోస్, ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఒకవేళ చూసుకున్నట్లయితే కనుక దిస్ ఇస్ ఎ క్యాట్ అంటే నేను ఇది అని చూపిస్తున్నాను ఇక్కడ. డెమాన్స్ట్రేట్ అంటే దిస్ ఈజ్ ఎ క్యాట్, ఐఎమ్ పర్టికులర్లీ టెల్లింగ్, నేను ఇది ఒక పిల్లి అని చెప్తున్నాను. నెక్స్ట్ దట్ ఈజ్ మై కార్, అది నా కార్ అంటే నేను పర్టికులర్గా చూపిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ షోయింగ్ అది నా కార్ అనేటువంటిది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో సేమ్ దీస్, దోస్కి కూడా మీరు ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే నథింగ్ బట్ విచ్ టెల్స్ ఆర్ డెమాన్స్ట్రేట్స్ అబౌట్ పర్టికులర్ థింగ్ గురించి చెప్పేటువంటిది అనమాట. నెక్స్ట్ 5th టైప్ ఆఫ్ ప్రొనౌన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఇందులో బేసికలీ ఈచ్, ఇదర్, నేదర్, ఈ వర్డ్స్ ఉంటాయి. ఈచ్, ఈదర్, నేదర్. సో ఇందులో చూసినట్లయితే మీరు ఇవి సింగులర్ ప్రొనౌన్స్ అంటే సింగులర్గానే ఉంటాయి. ఇందులో వచ్చే నౌన్స్ కానివ్వండి, వర్బ్స్ కానివ్వండి, సింగులర్గానే ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక ఈదర్ క్యాన్ అటెండ్ ద షో, either can attend the show. Next neither is writing properly. So each, either, నేదర్, ఈ 3 వర్డ్స్ని మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. సో నెక్స్ట్ ఇందులోనే ఇంకొక అంటే చిన్న క్లాజ్ ఉంది. మనం ఒక్కోసారి ఈదర్ ఆఫ్, నేదర్ ఆఫ్, ఈచ్ ఆఫ్ అంటే ఆఫ్ అనేది దానికి యాడ్ చేస్తాం కదా. సో అది యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నౌన్స్ అనేటువంటివి అక్కడ ప్లూరల్ నౌన్స్ అయిపోతాయి. వర్బ్ అనేది సింగులర్ వర్బ్ ఉంటుంది. సో దానికి నేను మీకు ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. నెక్స్ట్ ఈచ్కి ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. సో ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ ఇంకొకటండి, ఈ ఈదర్ కానీ నీదర్ కానీ ఇవి ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఇద్దరు లేదా 2 వస్తువుల మధ్య, అంటే ఇద్దరు మనుషులు లేదా 2 వస్తువుల గురించి మనం మాట్లాడేటప్పుడు మాత్రమే ఈదర్ ఆర్ నేదర్ అనేటువంటిది వస్తుందన్నమాట. అంటే ఆ రెండిటి మధ్య చెప్పేటప్పుడు లేదా ఆ 2 వస్తువుల గురించి లేదా ఆ 2 మనుషుల గురించి చెప్పేటప్పుడు మాత్రమే ఈదర్ నేదర్ అనేటువంటిది వస్తుంది.
ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, ఎనీ వన్, నన్, అలా మనము యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈచ్ ఆఫ్, ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్ అని చెప్పాను కదా. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈదర్ ఆఫ్ either of them can come. Next, neither of them is correct, or neither of ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ neither of the dishes is good. సో ఇలా ఇది ఈదర్ ఆఫ్, నీదర్ ఆఫ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ బేసికలీ ఈచ్, ఈదర్ అండ్ నీదర్. నెక్స్ట్ 6th టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ వచ్చేసి మనకి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే మీకు సెంటెన్సెస్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు వచ్చింది కదా. సో సేమ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటే నథింగ్ బట్ క్వశ్చనింగ్ అనమాట. సో ఇందులో వచ్చేటువంటి వర్డ్స్ని WH వర్డ్స్ అంటారు. దీంతో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని WH క్వశ్చన్స్ అని అంటారు అనమాట. సో ఇవి బేసికల్లీ ఎలా ఉంటాయి, వాట్, విచ్, వేర్, వై, వెన్, సో ఇలా అనమాట. అంటే WH తోటి స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ ఉంటాయి ఇందులో. సో ఆ వర్డ్స్ని బేస్ చేసుకొని మనము ఇవి యూజ్ చేసేటువంటి వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటారనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే విచ్ డ్రెస్ ఈజ్ నైస్. నెక్స్ట్ హూ కేమ్, ఎవరు వచ్చారు. నెక్స్ట్ వేర్ కెన్ ఐ స్టాండ్. సో ఇలా బేసికలీ ఏంటి అంటే WHతో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్, తర్వాత ఆ WH క్వశ్చనింగ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటారనమాట సింపుల్గా. నెక్స్ట్ 7th టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్. అంటే ఇది రిలేట్ చేస్తుంది, రిలేటింగ్ వర్డ్స్ ఉంటాయి ఇందులో కూడా మళ్ళీ మనము పర్సనల్ ప్రొనౌన్లో అయితే ఎలాగైతే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది చూసాము, సేమ్ ఇందులో కూడా మనకి సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ మీరు చూసినట్లయితే కనుక సబ్జెక్ట్లో యూజ్ చేసేటువంటి హూ, విచ్, దట్, ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేవి హూమ్, విచ్, అగైన్ దట్ ఆల్సో. పొసెసివ్ వచ్చేసి హూజ్, తర్వాత దీనికి కూడా హూజ్ వస్తుంది. అయితే ఇందులో మనము పర్సన్స్కి యూజ్ చేసేటప్పుడు హూ, హూమ్, హూజ్ ఇవి వచ్చేసి పర్సన్కి యూజ్ చేస్తాము. విచ్ అనేటువంటిది మనము విచ్ అనే వర్డ్ ఇది బేసికల్లీ అంటే వస్తువులకి, థింగ్స్కి యూజ్ చేస్తాము. దట్ అనేటువంటిది పర్సన్ అండ్ ఆబ్జెక్ట్ రెండిటికి, అంటే వస్తువుకి కానీ పర్సన్స్కి రెండిటికి మనము యూజ్ చేస్తుంటాం. బేసికల్లీ ఏంటి అంటే ఇట్ రిలేట్స్ అని చెప్పాము కదా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఐ లైక్ పీపుల్ హూ ఆర్ హానెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ లైక్ పీపుల్ హూ ఆర్ హానెస్ట్ అంటే హూ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కనెక్ట్ చేస్తుంది ఇక్కడ.
నాకు ఎవరైతే హానెస్ట్గా ఉంటారో వాళ్ళు ఇష్టం అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ మెట్ ద పర్సన్ విత్ హూమ్ ఐ స్పోక్ యెస్టర్డే. నేను ఎవరితో అయితే నిన్న మాట్లాడానో ఆ వ్యక్తిని నేను కలిశాను అనేటువంటిది ఈ సెంటెన్స్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇట్ ఈస్ బేసికలీ రిలేటివ్ ప్రొనౌన్. ఈ హూ కానీ హూమ్ కానీ ఇవనేటువంటివి రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట. సో ఇందులో అంటే ఈ పొసెషన్ చూపిస్తుంది. అంటే ఈ హూజ్ అనేటువంటిది, తర్వాత హూమ్ అనేటువంటిది ఏంటి అంటే పొసెషన్ అనేటువంటిది చూపిస్తుంది. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. వి లైక్ ద పీపుల్ దోస్ కేర్ ఫర్ అస్. అంటే మన గురించి ఆలోచించే వాళ్ళని మనము ఇష్టపడతాము అన్న మీనింగ్ తోటి. ద పర్సన్ హూమ్ ఐ మెట్ వాజ్ అ ఫిల్మ్ స్టార్. ఇక్కడ మనము హూమ్ అనేటువంటిది అంటే హూ కూడా యూస్ చేయొచ్చు. ద పర్సన్ హూ ఐ మెట్ వాజ్ అ ఫిల్మ్ స్టార్. సో ఇవి ఎగ్జాంపుల్స్. వి లైక్ ద పీపుల్ దోస్ కేర్ ఫర్ అస్, ద పర్సన్ హూమ్ ఐ మెట్ వాజ్ అ ఫిల్మ్ స్టార్. సో ఇక్కడ వీటిని బేసికలీ రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటారనమాట.